వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి. ఆర్జీవన్ ఏరియాలో 24 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. బీసీ రిజర్వేషన్ల అమలుకై జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించనున్నాం. జాగృతి సమన్వయకర్త వెంకటేష్ వెల్లడి. ఆర్జీవన్ సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకల కోసం సన్నాహాలు. త్వరలో సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఆర్జీవన్ SO2 జీఎం గోపాల్ సింగ్ వెల్లడి. మోడీ ఫాసిస్ట్ విధానాలపై కార్మిక వర్గం పోరాడాలి. TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శంకర్ పిలుపు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏసీపీ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సిబ్బంది సహకారంతో ఏసీపీ బుధవారం ట్రాఫిక్ రూల్స్పై ప్రజల్లో అవగాహన కల్పించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్లకార్డులతో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపే వారిని ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తాము చెబుతున్నామని కాకుండా తమ ప్రాణ రక్షణ కోసం ప్రతి 2 వీలర్ వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, 4 వీలర్ వాహనదారుడు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలను నడపడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వలన తమ ప్రాణాలకు ముప్పు అని భావించాలని, మద్యం సేవించి వాహనాలను నడపడం మూలంగా తమతో పాటు ఎదురుగా వచ్చే వారికి కూడా ప్రమాదమే అని తెలిపారు. దేశంలో ఇప్పటికే ప్రతి సంవత్సరం 1,65,000 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించడం జరుగుతుందని, 6 లక్షల మంది గాయాల పాలవుతున్నారని ఏసీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తాము చేపట్టే కార్యక్రమాలతో వాహనదారుల్లో అవేర్నెస్ కలగాలని కోరుకున్నారు. ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వాహనం నడపొద్దు, అతివేగంగా వాహనం నడపకండి. తర్వాత మీ ప్రాణాలు, ఎదుటివారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే పెద్దగా జరిగే నష్టమేం లేదు, కానీ అతివేగంగా లేదా తాగి వాహనం నడిపితే మీకు కానీ తర్వాత ఎదుటి వారికి కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందువల్ల, ఫ్యామిలీస్ అందరికీ కూడా అతి ఎక్కువ నష్టం జరిగే విధంగా ఉన్నందువల్ల దయచేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడపాలని మేము మా రామగుండం కమిషనరేట్ ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం భారతదేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం రోడ్ యాక్సిడెంట్లో 1,65,000 మందికి పైగా చనిపోతున్నారు. అలాగే 5 నుంచి 6 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ఈ సంఖ్యను మీరు దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి లెక్క వేసిన ఎంతైతుందో దయచేసి మీరే గమనించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము, తర్వాత అతిక్రమించకుండా ట్రాఫిక్ రూల్స్ని అలాగే జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపితే మీకు మంచిది, తర్వాత మీ ఎదుటి ప్రయాణికులకు కూడా మంచిదని మేము భావిస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ చర్యలో భాగంగా ఈరోజు రామగుండము పట్టణంలో మేము ఈ ప్రోగ్రాం చేపట్టినాము. ప్రజలందరూ దయచేసి మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, పెద్దపల్లి సిఐ అనిల్, మంచిర్యాల సిఐ సత్యనారాయణ, రామగుండం ట్రాఫిక్ ఎస్ఐలు హరిశేఖర్, రామరాజు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు యువ కార్మికులే భవిష్యత్ అని, సంస్థను అభివృద్ధికి యువ కార్మికులు శ్రమించాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కోరారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో బుధవారం మెడికల్ ఇన్వాలిడేషన్ చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెంట్స్ 24 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను జీఎం లలిత్ కుమార్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందడం యువ కార్మికులు తమ అదృష్టంగా భావించాలన్నారు. ఉద్యోగంలో చేరబోయే ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని సూచించారు. మీ తల్లిదండ్రుల కళ, మీ కళ నెరవేరింది, ఈ రోజుతో నెరవేరుతున్నది.
అవునా కదా? నిజమే. ఎందుకంటే సింగరేణిలో సంపాదించడం అంటే బయట పరిస్థితులు తెలుసు, మనకి ఉద్యోగ పరిస్థితులు తెలుసు, ఉద్యోగాలు లభించేది ఎంత రిస్కో తెలుసు. ఆ పరిస్థితుల్లో మన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లే మన గౌరవ చైర్మన్ గారు కానీ పై అధికారులు ఇప్పుడు మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అవునా కదా? సో ఇది ఒక గొప్ప అవకాశం మీ అందరికీ. ఇంకోటి, సింగరేణి సంస్థ అనేది ఒక గొప్ప సంస్థ. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్నో 130 ఏళ్ల పైచిలకు సంవత్సరాలుగా వస్తూ ఉత్తమమైన కంపెనీల్లో బెస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్నది. అవునా కదా? సో అందులో మీ అందరికీ ఉద్యోగం లభించడం అనేది గర్వకారణం. అందులో పనిచేస్తున్న మాకు కూడా గర్వకారణం. ఇకపోతే మీ అందరూ ఎంప్లాయీస్ ఎట్లాంటి ఎంప్లాయీస్ ఉంటారు? మామూలు ఎంప్లాయీస్ లాగా ఉంటారా, బెస్ట్ ఎంప్లాయీస్ లాగా ఉంటారు? వెరీ గుడ్. సో కొద్ది రోజులలో మీలో నుంచే కొంతమంది ఇటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఐటీఐ ఫిట్టర్లు గాను, ఎలక్ట్రీషియన్లు, ఫోర్మెన్లు గాను, లేకపోతే క్లరికల్ స్టాఫ్ గాను, లేకపోతే ఆఫీసర్లు గాను మిమ్మల్ని అందరినీ చూడబోతున్నాం. అవును, ఈ కంపెనీకి ఎలా అయిందంటే ఇది ఎదుగుదలకు కూడా అవకాశం ఉంది. ఎప్పుడు మనం కష్టపడి పనిచేసినాడు కంపెనీ కూడా అవకాశాలు ఇస్తూ ఉంటుంది మీరు పెంచుకోవడానికి. సో మీరందరూ డెఫినెట్గా వీటిని అందిపుచ్చుకొని బెస్ట్ ఎంప్లాయీస్ కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏఐటీయూసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతోమంది త్యాగాలు చేయడం మూలంగా నిలబడిందన్నారు. అలాంటి సంస్థలో పనిచేసే అవకాశం కల్పించిన తమ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెడుతూ డ్యూటీలకు డుమ్మాలు కొట్టకుండా సక్రమంగా పనిచేయాలని కోరారు. యువ కార్మికులందరూ ఉన్నత చదువులు చదివినా సింగరేణి ఉద్యోగం అంటేనే కష్టంతో కూడుకుందని తెలుసుకొని పనిచేయాలని, ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఎంతోమంది నిరుద్యోగ యువత నేడు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకొని మంచిగా బతకాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో బొగ్గు రంగంలోనే కాకుండా బొగ్గు ఆధారిత పరిశ్రమ కల్పన దిశగా అడుగులు వేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని తెలిపారు. వాళ్ళ కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ, కారుణ్య నియామకాలు ఇస్తూ సింగరేణి సంస్థ యువకులను ప్రోత్సహిస్తూ మన సంస్థలో ఉద్యోగం చేయడానికి మీకు అందరికీ అవకాశం కల్పించింది. దీన్ని గొప్ప వరంగా మనం అంతా భావించాలి. ఎందుకంటే ఈ సింగరేణి సంస్థలో ఉద్యోగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సింగరేణి సంస్థ చరిత్ర, దాని విలువలెంతో మీకు తెలుసు. ఎందుకంటే మీ నాన్నలు, మీ తాతలు, మీ తండ్రులు కూడా ఇక్కడనే ఉద్యోగం చేసి ఈ సింగరేణి సంస్థకు సేవ చేశారు. మీరు కూడా అదే విధంగా ఈ సింగరేణి సంస్థలోకి ఉద్యోగానికి వచ్చాయి కాబట్టి ఈ సింగరేణి సంస్థను రక్షించుకొని మనం దీన్ని ఉత్పాదక దిశగా తీసుకుపోతూ ఇంకా భావితరాలకు కూడా మనం పునాదులు వేసే వాళ్ళం కావాలి. ఇవాళ అనేక సందర్భాల్లో ఈ సంస్థ సెక్యూరిటీగా పోయినప్పుడు దీన్ని మళ్ళీ పరిరక్షించుకున్నది కూడా మనమే. మనం సాధించుకున్న దాన్ని మనం రక్షించుకోవాలి. మనం ఇప్పుడు మన సిఎండి గారు కానీ, మన ఏదైతే డైరెక్టర్లు కానీ అంతా అనుభవం కలవాళ్ళు. మొన్ననే ఐఏఎస్ ఆఫీసర్ కూడా మనకు సింగరేణి సంస్థలు రావడం జరిగింది. వాళ్ళందరి ఆలోచన విధానం ఏంటంటే ఈ సింగరేణి సంస్థను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఈ సింగరేణి బొగ్గు రంగంలోనే కాకుండా విద్యుత్ రంగంలో, ఇంకా యురేనియం రంగంలో, అనేక రంగాల్లో, సోలార్ ప్లాంట్లలో అనేక రంగాల్లో తీసుకుపోతూ ఇంకా ఈ సింగరేణి ముందుకు తీసుకొస్తూ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగస్తులుగా, పర్మనెంట్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ ఎలా ఉందంటే ఒక సింగరేణి సంస్థ మాత్రమే. ఆ సింగరేణిలో మనం అంతా గర్వకారణంగా ఉద్యోగానికి వచ్చినామంటే మేము చేస్తున్నామంటే కూడా గర్వకారణం. ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది మన సింగరేణి. కాపాడుతుంది మన సింగరేణి. కాబట్టి ఈ సింగరేణిని ఇంకా భవిష్యత్తును ఇంకా ముందుకు తీసుకోవాలంటే యువకుల చేతుల్లో ఉన్నది. ఈ యువత అంతా మంచిగా పనిచేసి ఈ సింగరేణి సంస్థను. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీఎం ఓఏఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్, జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పీఓ హనుమంతరావు, ఫిరోజ్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై 17న రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 52% ఉన్న బీసీలకు రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ న్యాయపరంగా రావాల్సిన హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు. జూలై 17వ తారీఖున మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే బీసీల పోరాటంకై, బీసీల రిజర్వేషన్కై
మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 56% మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై 17 తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము. దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరపున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ వెనుకడ చేస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవితక్క గారు పూల ప్రింట్ని పెట్టి మరి ఈ బీసీల అభ్యున్నతి కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు ఉంచిర్రు. ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వార్తలకు తిరిగి స్వాగతం. RG1 CR క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు త్వరలో నిర్వహిస్తామని RG1 SO2 GM గోపాల్ సింగ్ తెలిపారు. RG1 CR క్లబ్ కాలనీ ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలను పురస్కరించుకొని మంగళవారం RG1 GM కార్యాలయం సమావేశ హాల్లో CR క్లబ్ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో SO2 GM గోపాల్ సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ RG1లో అన్ని గనులు డిపార్ట్మెంట్స్లలో నూతనంగా వచ్చిన ఉద్యోగులతో సభ్యత్వం చేపట్టాలని తెలిపారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ డే వేడుకలు జరగడం వలన అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో ఒకే చోట కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించడం జరగలేదన్నారు. కానీ ఈసారి ఔత్సాహికులను ప్రోత్సహించి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిద్దామని తెలిపారు. క్లబ్ మెంబర్షిప్ కోసం ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని, త్వరలో జనరల్ బాడీ సమావేశం పెట్టుకునేలా ఏర్పాటు చేద్దామన్నారు. ఉద్యోగులందరూ కలిసి ఆనందంగా CER క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు త్వరలో ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఫర్దర్గా ఈ క్లబ్ని ఇంకా దీన్ని కొంచెం ఫర్దర్ డెవలప్మెంట్ గురించి క్లబ్లో ఇంకా కొంచెం వేరే మన ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా, లేకపోతే వేరే క్లబ్ మోడిఫికేషన్ గురించి ఇవన్నీ డిస్కషన్స్ ఈరోజు ఇక్కడ దీనిలో జరుగుతుంది ఇవాళ. ప్లస్ త్వరలోనే ఇది అంత జనరల్ బాడీ మీటింగ్ కూడా ఒకసారి వాళ్ళు పిలిపడానికి అది ఆలోచిస్తున్నాము. అది కూడా మన త్వరలోనే వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్ పిలిపించేసేసి వాళ్ళందరితోనే, ప్లస్ మన అందరికీ దీనిలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన దగ్గర 4500 పర్సన్స్ ఆన్ రోల్ ఉన్నారు RG1 ఏరియాలో. కానీ కేవలం 1095 పర్సన్సే దీనికి క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఈ మంచి సౌకర్యం మన కంపెనీ మనకు కల్పించింది. ఆ సౌకర్యాన్ని మనందరూ వాడుకోవాలి. మన దగ్గర ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చాలా తక్కువ పైసల్లో మనం ఎక్కడైనా బయట పోవాలంటే 15,000-20,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మనకు 1000 రూపాయల కంటే తక్కువ పైసల్లో మనకు ఇది దీనిలో క్లబ్ని మనం వాడుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ మన దగ్గర ఉన్నది. చేస్తూ ఉన్నారు. ఈ CRE క్లబ్ తోటి అవసరమా, కార్మికులకు అవసరం లేదా అనేది కూడా ఒక ప్రశ్నే. కానీ అవసరమే. ఎందుకు అంటే కార్మికులు, ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇయర్లీ ఒకసారి ఈ క్లబ్ డే ద్వారా కలవడం జరుగుతుంది.
సింగరేణికి సంబంధించినటువంటి మంచి వాతావరణము, ఆఫీసర్లు, కార్మికులు, కార్మిక ఫ్యామిలీస్, ఆఫీసర్లు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కలిసి అందరూ కలిసి భోజనం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ క్లబ్ ద్వారా కార్మికులు ప్రతిరోజుపై వివిధ ఆటలాడుకోవడము, వాళ్ళకు ఉన్నటువంటి పనిలో ఉన్నటువంటి స్ట్రెస్ను కూడా తగ్గించుకొని ఆహ్లాదకరంగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా ఈ క్లబ్లో మెంబర్షిప్ అయినట్టయితే రోజుకో గంట 2 గంటలు పోయి వీళ్ళందరూ కలిసి ఆడుకునే విధంగా ఈ యొక్క క్లబ్ ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్లబ్ను ఇక ముందు కూడా ఇంకా మెంబర్షిప్ 4,500 మంది కార్మికులు ఉన్న ఏరియాలో ఇలా అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అవసరమంటే అవకాశం కల్పించే పరిస్థితి మనం తీసుకురావాలి. అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా ఈ క్లబ్ను ఇంకా మనం మెరుగుపరచుకోవాలి, పెంచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, డిప్యూటీ పర్సనల్ అధికారి వేణు, సీనియర్ పిఓ హనుమంతరావు, సిఈఆర్ క్లబ్ సెక్రటరీ రఫీక్, సీనియర్ అసిస్టెంట్ అన్వేష్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, రంగు శ్రీను, ఈజిగిరిరాజు క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. మోడీ ఫాసిస్ట్ విధానాలపై కార్మిక వర్గం పోరాడాలని టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శంకర్ పిలుపునిచ్చారు. అంతర్గం మండల కేంద్రంలో బుధవారం టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు శంకర్ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను వేగంగా అమలు జరుగుతున్న ఈ స్థితిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మా సంస్థ పనిచేస్తున్న రంగాలు సింగరేణి, బీడీ, భవనం, జీపీ, కేజీబీవీ, మున్సిపల్ హమాలి, రైస్ మిల్, ఆటో అండ్ మోటార్, గోదాం, మార్కెట్, మధ్యాహ్న భోజన పథకం, షాప్స్, హోటల్స్, ఫ్యాక్టరీల్లో పెయింటింగ్, మిషన్ భగీరథ, ఆశా, అంగన్వాడీ తదితర వర్కర్స్లో సంఘ నిర్మాణాలు కలిగి ఉన్నాయని తెలిపారు. గత దశాబ్ద కాలం ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం టీయూసీఏ మొదటి మహాసభను నిజామాబాద్లో నిర్వహిస్తున్నామని, కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఏ నాయకులు పెండ్యాల రమేష్, కట్టా తేజేశ్వర్, రాజు, అంజన్న, జానీ, మల్లేష్, రాజేష్, వెంకటేష్, సంతు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బుధవారం జీఎం కార్యాలయం ఆవరణలో సెక్యూరిటీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిచే సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సెక్యూరిటీ సిబ్బందితో కలిసి యోగా గురువు అన్నపూర్ణ ఆధ్వర్యంలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో 1 గంట సమయం యోగాకు కేటాయిస్తే మనకు ఎలాంటి జబ్బులు దరి చేరవని తెలిపారు. యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అక్బర్ అలీ, సెక్యూరిటీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21ని పురస్కరించుకొని మన చైర్మన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారి ఆదేశాల మేరకు వారం రోజులు అనగా జూన్ 16 నుండి 20 వరకు ఈ యోగా వారోత్సవాలు నిర్వహించుకొని ప్రతి మైన్ డిపార్ట్మెంట్లో యోగా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఉదయం మన జిఎంఆర్ ఆవరణలో సింగరేణి ఆర్జీవన్ ఏరియా సెక్యూరిటీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ మరియు సెక్యూరిటీ సిబ్బంది అందరూ యోగా చేయడం జరిగింది. యోగా అనేది మన అంతర్జాతీయంగా గుర్తింపు చేయడం జరిగింది. దాన్ని అదేవిధంగా మనం యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం కానీ, మన మైండ్ కానీ ప్రశాంతంగా ఉండడం, మనకు చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని ఈ యోగా ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కనీసము 1 గంట ప్రతిరోజు సమయం కేటాయించి యోగా చేస్తారని, మరియు అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండి సంస్థ ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేస్తారని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, తమ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ విజ్ఞప్తి. ఆర్జీవన్ ఏరియాలో 24 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేసిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్.
బీసీ రిజర్వేషన్ల అమలుకై జూలై 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో నిర్వహించనున్నాం. జాగృతి సమన్వయకర్త వెంకటేష్ వెల్లడి. ఆర్జీవన్ సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకల కోసం సన్నాహాలు. త్వరలో సిఆర్ క్లబ్ ఫ్యామిలీ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్ వెల్లడి. మోడీ ఫాసిస్ట్ విధానాలపై కార్మిక వర్గం పోరాడాలి. TUCI జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు శంకర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.